శ్రీలైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అయ్యా మేము మీకు వినతి అప్పగించుకుంటున్నాము. మేమేంగా పోరాటంగా ఇప్పుడు మీడియా ద్వారా ఎందుకు వచ్చామంటే మేము చేసిన ఈ వారం రోజులు సమ్మె అనేది మాకు అనుగుణంగా రాలేదు సార్. అందుకే మళ్ళీ మేము ఈ సమ్మె కొనసాగించాలి, మళ్ళీ పర్మిషన్ అడిగి ఒకరోజు మేము వచ్చాం సార్. మేము ఈ చేసే సమ్మె మీకు మంచిగా ఉంది, మా డిమాండ్స్ మీకు అందించాలంటే ఒక్కసారి మా ముందుకు వచ్చి మా మాటలు గోరు వినండి సార్. మేము ఎందుకు వచ్చామంటే మేము ఇంత చదివిస్తాం, మేము ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ గిరిజన ప్రాంతాల్లో పల్లె ప్రాంతాలకు సేవలు అందించాలి, మీరు మామూలు తీసుకున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో వచ్చాం సార్. మేము వచ్చినప్పటికీ 40,000 జీతం మాకు ఇచ్చినప్పుడు అసలు జాయిన్ అయినప్పుడు ఎంతో విధంగా చెప్పారు, గ్రీన్ పెన్ను మీరే సూపర్వైజర్స్ అని. మేము ఏం ట్రీట్ చేయలేదు సార్. మేము ఒక సేవకు అందించాం, మేము సర్వీసే అది కాబట్టి సేవ అందించాలనే ఉద్దేశంతోనే వచ్చాను సార్. అయినప్పటికీ మీరు ఎప్పుడు మాకు 40,000 ఈ 6 సంవత్సరాలు ఎప్పుడు మేము 40,000 తీసుకోలేదు సార్. అన్ని కొలతల విధంగా తీసుకొని అలాగే గడిపాము. ఇంకా మా ఓన్ మనీ కూడా యూజ్ చేస్తాం. రెంట్ బిల్లులు కూడా ప్రతిసారి ఇక్కడ అద్దెకున్న ఇల్లు బిల్లులు కట్టుకోవాలి, అక్కడ సెంటర్ రెంట్ బిల్లులు కూడా కట్టాలి. అవన్నీ కట్టుకుంటే ఎవరిని కూడా మేము 4 ఉంటాం సార్ విహెచ్సిలో. ఆ 4 ఉన్నా కానీ వాళ్ళని ఏం అడగకుండా మా సెంటర్ మా ప్రజలు మాదని చెప్పి మా డబ్బులు ఇచ్చి మేము అందరూ పోషించుకుంటే ఇప్పటివరకు వచ్చాం సార్. అయినప్పటికీ 6 సంవత్సరాలు మేము బయటకు వచ్చి ఇంకా ఇబ్బంది పాలవుతున్నామని చెప్పి దీనికోసమే చేశాం సమ్మె. మీరు మా వినించి ఇది సమస్యని ఆలకించి మా ప్రజలు ఎవరినైనా ఒకరు స్పందించి కోరికలు తీరుస్తారని ఆశ.